సో, ఈరోజు మనతో స్టూడియోలో డాక్టర్ వేణుకుమారి గారున్నారు. మేడంని అడిగి పింపుల్స్‌ని ఎలా క్యూర్ చేసుకోవాలి? అసలు మార్కెట్‌లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అనేది బ్యూటీకి ఎంత వరకు యూజ్ అవుతుంది అన్నది మేడంతో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో, మేడంని వెల్కమ్ చెప్దాం. సో, హాయ్ మ్యామ్. హాయ్. ఎలా ఉన్నారు? ఐయామ్ గుడ్. మా ఆడియన్స్‌కి అంటే చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో, పింపుల్స్ తగ్గుతాయా? హెయిర్ ఫాల్ అయిపోతున్నాయి. సో, మార్కెట్‌లో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి మేము చేయించుకోవచ్చా? లేదా? అని చెప్పేసి వాళ్ళు చాలా క్వెషన్స్ రేజ్ చేస్తున్నారు. పింపుల్స్ అనేవి చాలా మందికి చాలా ప్రాబ్లమాటిక్ అన్నమాట. అవి పర్మనెంట్‌గా తగ్గిపోతాయంటారా? పింపుల్స్ అనేవి ఒక ఫిజియోలాజికల్ కండిషన్. ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్. దాని క్యూర్ అనేది ఉండదు. జనరల్‌గా పింపుల్ యాక్టివ్ గ్రూప్ అనేది 12-13 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి 25 ఇయర్స్ వరకు రన్ అవుతూ ఉంటుంది. ఈవెన్ కొంతమంది ఫీమేల్స్‌లో కానీ, మెన్‌లో కానీ బాగా హై టెండెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి ఈవెన్ 30స్‌లో కూడా కంటిన్యూ అవుతుంది. సో, అడల్ట్ యాక్నే అని కూడా ఉంటుంది. సో, పింపుల్ అనేది ఒక డిసీజ్ కాదు దాన్ని క్యూర్ చేయడానికి. సో, ఓకే. నో పర్మనెంట్ క్యూర్. కానీ దాన్ని ఎందుకు వస్తుంది రీజన్స్ చూసుకొని వాటిని ప్యారలల్‌గా మనము ప్రివెన్షన్ మోడ్‌లో రెగ్యులర్‌గా కొన్ని సీరమ్స్ కానీ, జెల్స్ కానీ వాడుతూ దాన్ని కంట్రోల్‌లో ఉంచి దానివల్ల వచ్చే పిగ్మెంటేషన్ కానీ, స్కార్స్ కానీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే పింపుల్స్ వచ్చినప్పుడు మ్యామ్ వాళ్ళు దాన్ని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎక్కువ అవును. ఫింగర్స్ యూజ్ చేయడము, Yes. అవి తీసుకెళ్ళి మళ్ళీ ఫేస్ అంతా ఎక్కడ టచ్ చేయడము. ఇవే కాకుండా మీరు చాలా సార్లు వినే ఉంటారు మ్యామ్ స్టెరాయిడ్స్. పింపుల్స్‌కి స్టెరాయిడ్స్ యూజ్ చేయడం. ఆ పింపుల్ మార్క్స్ ఏవైతే ఉన్నావో అవి పోతాయి అని చెప్పేసి స్కిన్ షైన్, స్కిన్ లైట్, ఈ Yes. వీకో టర్మరిక్ ఇట్లాంటివి మార్కెట్‌లో చాలా అంటే చాలా వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాటిని సేల్ చేస్తున్నారు మ్యామ్. ఫార్మసీస్‌లో ఏవైతే ఉన్నాయో అవి మన వాళ్ళు వెళ్ళి కొనుక్కోవడం. సో అవి చాలా చీప్ క్రీమ్స్ అంటే మనకి 150-200 రూపీస్‌లో ఆ, బ్రైటనింగ్ క్రీమ్స్ లాగా మేజర్గా యూస్ చేస్తారు. పింపుల్ క్రీమ్ లాగా స్టెరాయిడ్ క్రీమ్ అనేది ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది చెప్పాలి అంటే. రైట్ ప్లేసెస్లో యూస్ చేయాలి. అది లైక్ ఎగ్జిమా, మనకి ఇలా గజ్జి ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి కదా, కాళ్ళకి ర్యాషెస్ వస్తుంటాయి, చేతులకి ర్యాష్ వస్తుంటాయి, ఎలర్జీస్ వస్తుంటాయి. వాటికి స్టెరాయిడ్స్ అనేవి ఎక్సలెంట్ ట్రీట్మెంట్. ఆ ప్లేసెస్లో మనము స్టెరాయిడ్స్ యూస్ చేయాలి. ఫేస్ పైన యూస్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇమీడియట్గా వావ్ అని వండర్ఫుల్గా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. కానీ అది అనేది జస్ట్ ఆ ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్ ఏముంది, ఇమీడియట్గా ఏ స్కిన్ కండిషన్ అయినా కానీ మనం స్టెరాయిడ్ పెడితే అది 1 వీక్లో మాయమైపోతుంది. స్కిన్ కూడా ఆ ఏరియాలో మంచిగా అనిపిస్తుంది. సో, అందుకే స్టెరాయిడ్కి అడిక్ట్ అయిపోతారు. వీళ్ళు పెట్టగానే అనేది ఇంత బాగా రిజల్ట్ వచ్చింది, ఎన్ని క్రీమ్స్ వాడినా మనకి అలాంటి రిజల్ట్స్ రాలేదు. కానీ అది లాంగ్ టర్మ్గా యూస్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్కిన్ థిన్ అయిపోతూ ఉంటుంది. మన ఒక ముసలి స్కిన్ అయిపోయినట్టు పల్చగా లేయర్స్ అన్నీ థిన్ అవుట్ అయిపోతాయి. అండ్ బ్లడ్ వెజల్స్ కనపడడం స్టార్ట్ అవుతాయి. కొంతమందికి ఈవెన్ ఇచ్చింగ్ రావడము, సన్ సెన్సిటివిటీ, ఎండకు వెళ్ళినప్పుడు మనకి స్కిన్ అంతా రెడ్డిష్గా అయిపోవడము, పీల్ ఆఫ్ అవ్వడము. అండ్ క్రానిక్ యూజ్ చేసే వాళ్ళకి ఒక స్కిన్ ఇంకా మన ఏజ్డ్ స్కిన్ ఇప్పుడు 20 ఇయర్స్కే మన స్కిన్ అనేది 50-60 ఇయర్స్ స్కిన్ లాగా ముడతలు వచ్చేస్తుంది. ఓకే. సో, ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి స్టీరాయిడ్. ఈవెన్ కళ్ళ చుట్టూ వాడడం వల్ల క్యాటరాక్ట్స్ రావడము, సో బ్లడ్ వెజల్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడము, ఈ వర్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనము చూస్తాం. సో, స్కిన్ షైన్ కానీ ఇలాంటి అంటే నేమ్స్ వీఆర్ నాట్ సపోజ్ టు యూజ్, కానీ ఇలాంటి స్టీరాయిడ్ కాంబినేషన్ క్రీమ్స్ అనేవి చాలా ఓవర్ అబ్యూజ్ అయ్యాయి. అండ్ దాన్ని పోరాడడానికి మా డెర్మటాలజీ వాళ్ళు చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు. ఓకే. సో, ఆల్ ఓవర్ ఇండియా అదొక ఉద్యమం లాగా నడుస్తుంది. ఓకే స్టీరాయిడ్ అబ్యూస్ కి అగైనెస్ట్ గా ఒక ఉద్యమమే రన్ అవుతుంది. మ్యామ్. అవి దానిపైన అంటే ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేయకూడదు అని చెప్పేసి కొన్ని క్రీమ్స్లో ఇస్తూ ఉంటారు మ్యామ్. అంటే ఇప్పుడు ఈ స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ని మనం యూజ్ చేస్తే ప్రెగ్నెన్సీ టైంలో ఎఫెక్ట్ అవుతుందా? ఒకవేళ ఆ టైంలో యూజ్ చేయకపోయినా ప్రీవియస్ యూజ్ చేసిన ఎఫెక్ట్ ఏమన్నా వాటి మీద పడుతుందా? స్టీరాయిడ్ క్రీమ్స్ అంటే షార్ట్ టర్మ్గా యూజ్ చేయడం వల్ల కానీ లాంగ్ టర్మ్గా స్టీరాయిడ్ యూజ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ అంటే ఒక చిన్న ఏరియాలో పెడితే ప్రెగ్నెన్సీ అనేది ఏమీ ఎఫెక్ట్ కాదు. అండ్ పింపుల్కి వాడే క్రీమ్స్కి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని టైప్స్ ఆఫ్ క్రీమ్స్, మనకి యాక్నేకి వాడే చాలా టాబ్లెట్స్, కొన్ని టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి. అవి ఈవెన్ యాంటీ ఏజింగ్ కొన్ని రెటినాల్ బేస్డ్, ఇవన్నీ స్ట్రిక్ట్లీ ప్రెగ్నెన్సీలో వాడకూడదు. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అన్నప్పటి నుంచి అవన్నీ మానేయాలి. అండ్ ఈవెన్ ఇఫ్ యూఆర్ ప్లాన్ చేస్తూనే ఉన్నారు ముందు నుంచే అంటే కేర్ఫుల్గా మనం ఇవి 2-3 నెలల ముందు నుంచే ఈ మెడిసిన్స్కి ఈవెన్ యాక్నే క్రీమ్స్లో కూడా
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా అంటే వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ క్రీమ్స్ ఇస్తాం. అంటే యాక్సిడెంటల్గా వాళ్ళు వెంటనే ప్రెగ్నెంట్ అయినా కానీ అది వాళ్ళని ఎఫెక్ట్ చేయకుండా టాబ్లెట్స్ క్రీమ్స్ అన్నీ అవాయిడ్ చేస్తాం. ఓకే. ఓకే. ఒకవేళ ఈ స్టెరాయిడ్స్ వాడిన తర్వాత వాళ్ళు దాన్ని స్టాప్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే రిజల్ట్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా ఉంది. సో దాన్ని స్టాప్ చేయాలనుకుంటున్నారు. అంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం బెస్ట్ అంటారా మ్యామ్? లేకపోతే ఒకేసారి సడన్‌గా దాన్ని మనంతట మనమే స్టాప్ చేస్తే బెటర్ అంటారా? స్టిరాయిడ్ క్రీమ్స్ ఒక 1-2 మంత్స్ వాడాక దానిపైన డిపెండెంట్ అయిపోతుంది స్కిన్. సో అదొక అడిక్షన్ లాగా అది ఆపగానే వాళ్ళకి చాలా రియాక్షన్స్ వస్తాయి. చాలా మంది ఇయర్స్ కొద్ది వాళ్ళే వాడుకుంటారు. కంటిన్యూగా వాడుతుంటారు. అలాంటి వాళ్ళు సడన్గా ఓన్గా ఆపేస్తే ఏమవుతుందంటే స్కిన్లో సడన్గా యాక్నే ఫ్లేరప్స్ వస్తాయి. ఒకటి డ్రైనెస్ అవ్వడము, రెడ్నెస్ అవ్వడము, పీల్ ఆఫ్ అవ్వడము, బర్నింగ్ సెన్సేషన్, ఇచింగ్ సెన్సేషన్, ఎండకి వెళ్ళినప్పుడు బాగా మంట రావడం, ఇలాంటి చాలా డే టు డే లైఫ్లో ఫేస్ చేస్తూ ఉంటారు. వాడినన్ని రోజులు కొంచెం బాగానే ఉంటాయి, మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తే మళ్ళీ కొద్దిగా సెటిల్ డౌన్ అవుతుంది. సో ఇది ఒక ఆన్ అండ్ ఆఫ్ అడిక్షన్ లాగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు దాన్ని గెట్ రిడ్ ఆఫ్ అవ్వడం చాలా కష్టం. ఓకే. సో డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని స్టెప్ డౌన్ చేస్తారు. ఇంత ఇరిటేషన్ రాకుండా దానికి సెన్సిటివ్ స్కిన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, మాయిశ్చరైజర్స్ కానీ, సన్ ప్రొటెక్షన్కి సన్ స్క్రీన్, మైల్డ్ క్లెన్జర్స్ ఇట్లా పెట్టినప్పుడు, ఇప్పుడు మామూలుగా స్టిరాయిడ్ నుంచి విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు బాగా మంటలు వేస్తూ ఉంటుంది స్కిన్. ఓకే. ఏది పెట్టినా కానీ మనకి మండిపోతుంది. సో అలా మండకుండా కొంచెం మైల్డ్ క్లెన్జింగ్ లోషన్స్ ఇలాంటివి యాడ్ చేసి వాళ్ళ స్కిన్ రికవర్ కావడానికి అండ్ స్కిన్ బ్యారియర్ రిపేర్కి క్రీమ్స్ సెపరేట్గా ఉంటాయి. 1 year అయినా పడుతుందా మ్యామ్? సో అట్లీస్ట్ 2 to 3 monthsలో దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ఈ ఇచింగ్, డెడ్నెస్, హీట్ అన్నింటిలోంచి బయటకు వస్తారు. కానీ వాటి వల్ల పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అబ్యూజ్ అనేది అయిపోయాక పిగ్మెంటేషన్, వెరీ బ్యాడ్ పిగ్మెంటేషన్, అంటే ఫేస్ అంతా ఒక టైప్ ఆఫ్ డార్క్నెస్ వస్తుంది విచ్ ఏ లేజర్తోని తగ్గించలేము. అంత టఫ్ డార్క్నెస్ అనేది ఆల్ ఓవర్ ఫేస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి పిగ్మెంటేషన్ కాంప్లికేషన్స్ వస్తే మనకి చాలా టైం పడుతుంది అందులోంచి బయటకు రావడానికి, పిగ్మెంటేషన్ నుంచి. జనరల్గా స్టీరాయిడ్ అబ్యూస్ వల్ల స్కిన్ డ్యామేజ్ని మనం 2 months 3 monthsలో రికవర్ చేసేయచ్చు. కానీ ఆ బ్లాక్నెస్ ఇలాంటివి డెవలప్ అయితే అది మాత్రం చాలా నెలలు, ఇంకా ఎక్కువ టైం పడుతుంది తగ్గడానికి. ఓకే. సో ఫేస్ మనకి ఎంత ఇంపార్టెంటో, నెక్స్ట్ కమ్ టు హెయిర్. ఎస్, హెయిర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఇప్పుడు మార్కెట్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? అది హెయిర్ ఫాల్కి కానివ్వండి, హెయిర్ రీగ్రోత్కి కానివ్వండి, హెయిర్ ఫాల్ని ఆపేసే ట్రీట్మెంట్స్ అనేవి ఎలా అవైలబుల్గా ఉన్నాయంటారు? ట్రీట్మెంట్స్ వచ్చేసి మనము మెడికల్ ఒకటి అండ్ క్లినిక్ బేస్డ్ ట్రీట్మెంట్స్, అంటే క్లినిక్ వచ్చి కొన్ని ట్రీట్మెంట్స్ స్పెసిఫిక్గా చేస్తాము. అలాంటివి ఎట్ హోమ్ వాడేవి కొన్ని ఇస్తాం. ఎట్ హోమ్ వాడేవి వచ్చేసి ఫస్ట్ మీకు ఏం ప్రాబ్లం ఉంది అని చెక్ చేయాలి. ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది? ఐదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోన్స్ వల్ల అవుతుందా, స్ట్రెస్ వల్ల అవుతుందా, లేకపోతే ఏదైనా డైట్ డెఫిషియన్సీస్ వల్ల అవుతుందా. ఇప్పుడు లేటెస్ట్గా అందరూ వెయిట్ లాస్ కానీ అందరూ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు, ఈవెన్ ఓన్గా తెచ్చుకుని కూడా గుచ్చేసుకుంటున్నారు. సో దానివల్ల అది కూడా అగ్రెసివ్ వెయిట్ లాస్ కిందకి వస్తుంది అండ్ అగ్రెసివ్ డైటింగ్. సో ఇలాంటి ఏదైనా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉందా హెయిర్ ఫాల్కి, అది ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం. అండ్ దెన్ కమ్స్ బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్లో మనం అన్ని విటమిన్స్, కొన్ని మినరల్స్ కూడా చెక్ చేసి ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా చెక్ చేస్తాము. అండ్ ఫ్యామిలీ హిస్టరీ, అండ్ మేల్స్లో అయితే ఫ్యామిలీలో బాల్నెస్ ఉందా. ఈ మధ్య ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ కూడా కామన్ అయిపోయింది. అంటే మెన్కి ఎలాగా బాల్నెస్ వస్తుందో ఫీమేల్లో కూడా బాల్నెస్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం. ఈవెన్ మనం 20-25 years ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎవరికి చూసినా ఇప్పుడు మా 40+ ఉన్న వాళ్ళకి, 50s ఉన్న వాళ్ళ హెయిర్ వాళ్ళకు ఉండడం లేదు. బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, కొంచెం ఈ హార్మోనల్ చేంజెస్, ఇవన్నీ ఈ మధ్య యంగర్ జనరేషన్లో పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ చాలా కామన్గా చూస్తున్నాం. థైరాయిడ్ ఇష్యూస్, ఒబేసిటీ రిలేటెడ్ ఇష్యూస్. సో ఇవన్నీ చెక్ చేయాలి. హెయిర్ ఫాల్ అనేది నాట్ జస్ట్ ఏ సింగిల్ హెయిర్ స్ట్రాండ్ ఒకటే కాదు, ఇట్ డిఫైన్స్ అవర్ ఇంటర్నల్ హెల్దీ అనేది ఎలా ఉంది అనేది మన హెయిర్ ద్వారా కూడా తెలుస్తుంది. సో అన్నీ ఎవాల్యుయేట్ చేసి, ఈవెన్ అవసరమైతే ఫీమేల్స్కి స్కానింగ్ చేసి, ఇవన్నీ చేశాక దెన్ కమ్స్ టు ద ట్రీట్మెంట్. అంటే ఈ కాజెస్ ఏమున్నాయో వాటిని కరెక్ట్ చేసుకుంటూ డైట్ కూడా ఏమన్నా ఉంటే డైటీషియన్కి సజెస్ట్ చేస్తాము. వాళ్ళు దానికి తగ్గట్టు డైట్ ప్లాన్ ఇస్తారు. అండ్ దెన్ కంట్రోల్ ఎలా అవుతుందని చూసి దాంతోపాటు ఇంకా ఈ రోజుల్లో ఎలా ఉందంటే హెయిర్ పోయింది మళ్ళీ రీగ్రోత్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంది. అంతకుముందు మనకి ఒక 100 హెయిర్ స్ట్రాండ్స్ పోయాయి అనుకో ఎగ్జాంపుల్, సో అందులో 90-80 గ్రో అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉండేది.
ఇప్పుడు అది అలా జరగడం లేదు. 100 హెయిర్ స్ట్రాండ్స్ పోతే 50 హెయిర్ స్ట్రాండ్స్, 60 హెయిర్ స్ట్రాండ్స్ కూడా మళ్ళీ రీగ్రోత్ అవుతాయా లేదా అన్నట్టు అయిపోతుంది. అండ్ హెయిర్ ఫాల్ అగ్రెసివ్ అయ్యే కొద్దీ రీగ్రోత్ కెపాసిటీ కూడా తగ్గిపోయి, అండ్ బికాస్ ఆఫ్ ఇంటర్నల్ మాల్న్యూట్రిషన్, జెనెటిక్స్, వీటి వల్ల రీగ్రోత్ ఉండదు. సో రీగ్రోత్ కోసము వి ఆఫర్ సమ్ ట్రీట్మెంట్స్, లైక్ బేసిక్ ట్రీట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. పిఆర్పి అని, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇందులోనే కొన్ని అడ్వాన్స్డ్ సెషన్స్ ఉంటాయి. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. సో అది పిఆర్పిలో మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ కొన్ని యాడ్ చేసి ఇస్తాము. ఇప్పుడు లేటెస్ట్గా ఒక 1-2 ఇయర్స్ నుంచి ఎగ్జోజోమ్స్ అని కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. అండ్ మేల్కి అయితే డ్యూటెస్ట్రైడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇలా అండ్ పెప్టైడ్ ఇంజెక్షన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్, మీసోథెరపీ ట్రీట్మెంట్స్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి టు రికవర్ ద హెయిర్ విచ్ వి లాస్ట్. మ్యామ్, ఇది హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుంటారు చాలామంది. సో అది గ్రోత్ ఉంటుంది. సో హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఆ హెయిర్ అనేది లాస్ అవ్వడం ఉంటుందా, లేకపోతే అలాగే కాన్స్టెంట్గా గ్రోత్ ఉంటుందా దాంట్లో నుంచి? ఇమీడియట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయగానే ఫస్ట్ 1 month హెయిర్ గ్రో అవుతుంది. తర్వాత 1 to 3rd month 4th month వరకు షెడ్ అయిపోతుంది. మనం పెట్టిన హెయిర్ షెడ్ అవుతుంది. అండ్ ట్రమాటిక్ హెయిర్ లాస్ అని ఒకటి ఉంటుంది. మనం గ్రాఫ్స్ పెట్టడం వల్ల అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ హెయిర్ ఫాలికల్స్ కూడా షాక్ లాస్ అని వాటికి గురవుతాయి అనమాట. సో మన ఉన్న హెయిర్ కూడా కొంచెం షెడ్ అయిపోతుంది. సో 1 to 3 months కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. సో మళ్ళీ అగైన్ 4th month 6th monthకి గ్రో అనేది స్టార్ట్ అవుతుంది. మనకి 6 months to 12 monthsకి ఫుల్ గ్రోత్ వస్తుంది. సో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పటి నుంచి సో హెయిర్లో డిఫరెంట్ సైకిల్స్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ అనేది మనకి పర్మనెంట్ హెయిర్. బికాజ్ మనం తీసేది బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్కాల్ప్ నుంచి హెయిర్ తీస్తాం. ఈ హెయిర్ అనేది ఇట్ ఈస్ ఏ డోనార్, పర్మనెంట్ డోనార్ ఏరియా అంటారు దాన్ని. సో అది ఎప్పటికీ పోదు. ఈవెన్ మనం మొత్తం బాల్డ్ అయిపోయిన వాళ్ళల్లో కూడా ఒక వెనక సైడ్ చూస్తే ఒక హాఫ్ మూన్ షేప్లో ఒక స్ట్రిప్ ఉంటుంది. సో అది పర్మనెంట్ డోనార్ ఏరియా అనమాట. సో అక్కడ నుంచి మనం హెయిర్ తీస్తాం కాబట్టి అక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టింది విత్ ఏజ్ అనేది అది పోతుంది. మేబీ ఆఫ్టర్ 50s 60s అలా పోతుంది. కానీ అప్పటి వరకు అది స్టాండర్డ్గా ఉంటుంది. మన ఉన్న హెయిర్ని పోకుండా మనము కాపాడుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మ్యామ్, ఐజీ లెవెల్స్ కూడా డిస్టర్బ్ అయితే దానివల్ల కూడా హెయిర్ లాస్ అవ్వడం కానివ్వండి, పిగ్మెంటేషన్ రానివ్వడం కానివ్వండి, లేదు అని అంటే ఎలర్జీస్ రానివ్వడం అలా వస్తూ ఉంటాయా మ్యామ్? ఒకవేళ వస్తే మనం ఏం చేయాలి? ఐజీ లెవెల్స్ అనేవి మోస్ట్లీ రిలేటెడ్ టు ఎలర్జిక్, నాట్ దీనివల్ల మనకి వేరే ప్రాబ్లమ్స్ పెద్దగా హెయిర్ ఫాల్కి కానీ వీటికి ఏమి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయవు. కానీ ఐజీ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకి మోస్ట్లీ థైరాయిడ్ ఇలాంటి డిసీజెస్ కూడా అసోసియేట్ ఉంటాయి అన్నమాట. ఎంతవరకు ఉండాలి మ్యామ్ ఐజీ లెవెల్స్ అంటే? ఐజీ లెవెల్స్ అనేవి నార్మల్గా 140 ఆ రేంజ్లో, దానికి అబోవ్ ఉంటే అది కన్సిడర్డ్ యాజ్ ఏ సివియర్. ఓకే, ఎంత ఉండకూడదు? ఉండకూడదు అంటే అది 140-150కి బియాండ్ ఉండకూడదు. అంత లోపు ఉంటే దట్ ఈస్ ఫైన్. ఓకే, కొంతమందిలో 500 to 900 ఇలా చూసిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళకుండా ఎలా ఉండాలి, ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఫుడ్? ఐజీ లెవెల్స్ హై ఉండడం అనేది ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ ఫినామినా. మనకి దోమ కుడితే ఏమవుతుంది, అక్కడ చిన్న ర్యాష్ వస్తుంది. ఎందుకంటే మన బాడీ దాన్ని కట్టెన్ చేయడానికి ట్రై చేస్తుంది, అక్కడ ఆపడానికి ట్రై చేస్తుంది. దానివల్ల అక్కడ ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఇవన్నీ దాన్ని కిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అందుకే మనకి అక్కడ చిన్న బ్లబ్ లాగా స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లమేషన్. సో మనకి ఐజీ సెల్స్ ఎక్కువ ఉండడం ఏంటంటే మన బాడీ అనేది ఓవర్ రియాక్ట్ అవుతుంది. సో నార్మల్గా మన బాడీలో అవి ప్రొటెక్టివ్ సెల్స్ టువర్డ్స్ ఎలర్జీస్. ఇవి ఏమవుతున్నాయి, ఓవర్గా నెంబర్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సపోజ్ ఒక చిన్న దోమ కుట్టినప్పుడు ఒకటే ప్రొడ్యూస్ కావాలి, కానీ మన ఐజీ లెవెల్స్ ఓవర్ రియాక్ట్ అవ్వడం వల్ల 10 వస్తున్నాయి. ఓకే, దట్ ఈస్ లైక్ సింపుల్గా హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అనమాట. దానివల్ల సడన్గా, కానీ ఒక్కొక్కసారి అది డేంజర్ ఎందుకో అవ్వే ఛాన్సెస్ ఉంటాయంటే ఫేస్ పైన, లిప్స్ కానీ, కళ్ళ దగ్గర స్వెల్లింగ్, ఫేషియల్ స్వెల్లింగ్ వచ్చినప్పుడు మాత్రం అది మన లోపల లారింగ్స్ స్వెల్లింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. లారింగ్స్ అంటే మన బ్రీతింగ్ తీసుకునేది. బ్రీతింగ్ తీసుకునే పైప్ అనేది కూడా టైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు అది సివియర్, ఇమీడియట్గా ఎమర్జెన్సీలో ఎలర్జీ తగ్గించుకోవడానికి ఇంజెక్షన్స్ అలాగా తీసుకోవాల్సి వస్తుంది. అన్లెస్ అంటిల్ అది సీరియస్ కాదు.
ఓకే. అదర్వైజ్ మన బాడీ పైన ఎక్కడ వచ్చినా కానీ అది ఏమి సీరియస్ కాదు. మనకి చిన్న యాంటీహిస్టమిన్ టాబ్లెట్స్ అలా వేసుకుంటే అది తగ్గిపోతుంది. పర్మనెంట్‌గా క్యూర్ అయ్యేది ఉంటుందా మ్యామ్? లేకపోతే పర్మనెంట్ క్యూర్ అనేది కూడా అగైన్ డిపెండ్స్. మనం కాన్స్టెంట్గా మనకి ఏవైతే పడవో, సపోజ్ మనకి లిప్స్టిక్ పడదు, ఐలైనర్ పడదు, కానీ మనం రోజు వేస్తున్నాం, మళ్ళీ మనం ట్రిగ్గర్ చేస్తున్నాం కదా. మనం ఒకసారి ట్రిగ్గర్ చేసినప్పుడు 10 వస్తాయి, రెండోసారి ట్రిగ్గర్ చేసినప్పుడు 15 వస్తాయి సెల్స్, తర్వాత 20 వస్తాయి. సో దాని ఎగ్జాజరేషన్ అనేది ఇంకా అది ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువ అవుతుంది, కానీ ఎలర్జీస్ అనేవి తగ్గవు. సో ఈ ఐజీ లెవెల్స్ ఉన్న వాళ్ళకి మనకి ఐడెంటిఫై చేయగలిగితే వాటిని ఆపేయాలి. ఇప్పుడు నాకు డస్ట్ వల్ల వచ్చింది, ఏదైనా క్లీన్ చేయగానే ఇది తగలగానే వచ్చిందంటే నేను దానికి దూరంగా ఉంటే నాకు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ప్రాబబిలిటీ తక్కువ. నేను వెళ్ళి మళ్ళీ ముట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ వచ్చేస్తుంది. అండ్ మనకి కొంతమందికి ఈవెన్ బొట్టు గమ్స్ పడవు, కుంకుమలు పడవు. ఇప్పుడు కుంకుమలు, ఈ గంధము, వీటన్నిటిలో కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు. వాచెస్ పడవు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పడదు. సో వీళ్ళకి మెటల్ ఎలర్జీస్ ఉంటాయి అన్నమాట. సో ఇలాగ మనకి ఒక ఫ్యాక్టర్ తెలిసింది అనుకోండి, దానికి దూరంగా ఉండడం మేలు. అట్లీస్ట్ అది పోవడానికి మనకి కొన్ని ఇయర్స్ కూడా పడుతుంది. ఓకే ఓకే ఓకే. సో అప్పటి వరకు దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనము ఉంటే బెటర్. మనం దాన్ని డిస్టర్బ్ చేసే కొద్దీ మళ్ళీ ట్రిగ్గర్ అవుతాయి. సో మన క్లినిక్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు మ్యామ్ వీటన్నిటికి సంబంధించి? ఐజీ లెవెల్స్కి మనకు మేజర్గా ఓరల్ మెడికేషన్ ఉంటుంది, అండ్ కొన్ని టెస్ట్లు ఉంటాయి, ఎలర్జీ ప్యానెల్స్ అని కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో అందులో ఎలా ఉంటుందంటే డివైడెడ్ చేస్తారు, ఫుడ్ వెజిటేరియనా నాన్ వెజిటేరియన్సా దాన్ని బట్టి, అండ్ డైలీ ఎక్స్పోజర్ అయ్యే లైక్ యానిమల్ డాండర్ కానీ కాక్రోచెస్, డస్ట్, వీటన్నిటికీ టెస్ట్ ఉంటుంది. అండ్ మెడికేషన్కి కొన్ని మనం డైలీ తీసుకునే యాంటీబయాటిక్స్ కానీ ఏదైనా పెయిన్ కిల్లర్స్, వీటికి ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయో, వీటన్నిటికీ ఒక ఎలర్జీ ప్యానెల్ ఒక పెద్ద బిగ్ లిస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకుంటే మనకి ఏమైనా ఫ్యాక్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని మనం అవాయిడ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 50% అనే వరకు అది కంట్రోల్ చేయొచ్చు. 100% కూడా కంట్రోల్ చేయలేదు, ఎందుకంటే మనం డిటెక్ట్ చేసేవి కాకుండా కూడా కొన్ని ఉంటాయి. ఇడియోపతిక్ అర్టికరీ అంటారు, దానికి ఏమి రీజన్ ఉండదు. అందులో ఐజీ లెవెల్స్ నార్మల్ కూడా ఉండొచ్చు, హై కూడా ఉండొచ్చు. అందరికి ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఐజీ లెవెల్స్ పెరిగి ఉండాలని ఏమి రూల్ ఉండదు. సో అది ఇంకా అర్టికేరియా అనేది ఇంకా అదొక పెద్ద టెక్స్ట్ బుక్. బాడీ కాంటూరింగ్ అంటే ఏంటి? బాడీ కాంటూరింగ్ అంటే మెయిన్గా మన బాడీలో ఒక పార్ట్స్, టమ్మీ ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ నాకు కొంచెం టమ్మీ కొద్దిగా చబ్బిగా ఉంది, రెస్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఫైన్. సో అలాంటప్పుడు ఆ ఒక్క ఏరియాని మనం ఫోకస్ చేయడానికి, లేకపోతే కొంతమందికి లవ్ హ్యాండిల్స్ ఉంటాయి, ఆర్ హిప్స్ కొంచెం హెవీగా ఉండడము, లేకపోతే కొంతమందికి కాఫ్స్ హెవీగా ఉండడం, అలా ఒక పర్టికులర్ పోర్షన్, కొంతమందికి ఆర్మ్స్ హెవీగా ఉంటాయి. సో ఆ ఒక్క పర్టికులర్ పోర్షన్ని మనము రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ బాడీ కాంటూరింగ్. అండ్ అది వెయిట్ లాస్ కాదు. సో అందరూ వెయిట్ లాస్ అనేది బాడీ కాంటూరింగ్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో బాడీ కాంటూరింగ్ అనే ఒక పర్టికులర్ బాడీ పార్ట్ని మనము తగ్గించుకోవడం, ఇంచ్ లాస్ చేయడాన్ని బాడీ కాంటూరింగ్. ఓకే. సో మీరు మన క్లినిక్లో ఈ హెయిర్కి సంబంధించి ఏమేమి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు మ్యామ్? అండ్ కొంతమంది డార్క్ స్కిన్తో ఉంటారు, డస్కీ స్కిన్తో ఉంటారు, సో మేము వైట్గా అవ్వాలి అని చెప్పేసి ఉంటారు. ఈ స్టెరాయిడ్స్ని పక్కన పెట్టేస్తే ట్రీట్మెంట్కి సంబంధించి ఏమేమి ఉన్నాయన్నమాట? లేటెస్ట్ టెక్నాలజీ మన క్లినిక్లో ఏం యూజ్ చేస్తున్నారు? కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది పెద్ద ఓవర్ హైప్డ్ థింగ్ నన్ను అడిగితే. మన జెనెటిక్గా ఉన్న కలర్ని తీసుకెళ్ళి మనం వేరే కలర్కి చేయాలి అని అంటే చాలా కష్టపడాలి. ఒక కామన్ పర్సన్కి నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేయను. సింపుల్గా కలర్ ప్రొటెక్షన్కి మెయిన్గా చెప్పాలంటే ఉన్నదాన్ని డ్యామేజ్ కాకుండా ఫస్ట్ సజెస్ట్ చేస్తాను నేనైతే. సన్ స్క్రీన్స్ డైలీ యూస్ చేయడము, లైక్ ఆల్ ఎక్స్పోజర్. కొంతమంది ఏం చేస్తారు, ఓన్లీ ఫేస్కే సన్ స్క్రీన్ పెట్టుకుంటారు, నెక్, హ్యాండ్స్ ఇవన్నీ గాలికి వదిలేస్తారు. సో అది కూడా మనకి ఇంపార్టెంట్. సో కవర్డ్ ఏరియాస్ కాకుండా ఆల్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో సన్ స్క్రీన్ యూస్ చేయడం డైలీ ఒకటి. అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. రోజు ఎండలో తిరిగే వాళ్ళని మనము నార్మల్ కలర్కి తీసుకొని రావాలి. ఈవెన్ వాళ్ళ ఒరిజినల్ కలర్ అంటే వాళ్ళ బాడీ లోపల ఉన్న కలర్ బయట ఒక కలర్ ఉంటుంది, ఆ కలర్ని కూడా మనం మ్యాచ్ చేయలేం. సో వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు రోజు వేళ ఎండలో ఎంతసేపు తిరుగుతారు అది కూడా కంట్రోల్ చేయాలి. అండ్ ఇంకా విటమిన్స్ కొన్ని బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఓరల్ విటమిన్స్ ఉంటాయి. సో వాటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే వాళ్ళ కొంచెం బాడీ షేడ్ అనేది ఒక 1-2 షేడ్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది.
అండ్ ఆల్సో ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కానీ వాళ్ళ డిజైర్, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అవి కూడా చూసుకోవాలి. ఓకే. అంటే అందరికీ మన ఒకేలా Indians ట్రీట్మెంట్ ఉండదు. అందరికీ కలర్ పిచ్ చాలా ఉంటుంది. దానికోసం ఎంతైనా చేస్తారు, కానీ వీ హ్యావ్ టు లుక్ ఎట్ వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. అండ్ ఆల్సో అంటే ఐవి ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు పర్టికులర్గా వీ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్. ర్యాండమ్గా ఈ మధ్య వెళ్ళి బ్యూటీ పార్లర్స్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఐవి రియాక్షన్ తీసుకుంటున్నారు. సో ఈ మధ్య మీరు చూసుంటారు, ఒక అమ్మాయి కూడా చనిపోయింది ముంబైలో, ఒక సెలబ్రిటీ. సో ఐవి ఇంజెక్షన్స్ కాంప్లికేషన్స్ ద్వారా. సో అలాగా ఎక్కడ పడితే అక్కడ ఇంజెక్షన్స్ తీసుకోకూడదు. ఒక డాక్టర్ దగ్గర అయితే అసలు వాళ్ళకి అవసరమా లేదా, వాళ్ళ ఎంతవరకు వాళ్ళకి నీడ్ ఉంది, లేకపోతే అవసరం లేకపోతే ఎనీ డాక్టర్ విల్ సజెస్ట్ నో. వాళ్ళకి అవసరం ఉంది అని అనిపిస్తేనే దెన్ విల్ స్టార్ట్ అండ్ విల్ గివ్ ఎ టెస్ట్ డోస్ అండ్ సీ అది బాగానే ఉంది అంటే మళ్ళీ సేమ్ అదే బ్రాండ్ విల్ ప్రొసీడ్. వేరే కొత్త బ్రాండ్స్ ఎవ్రీ టైం అలా ట్రై చేయకుండా అలా సేఫ్టీగా దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. టాబ్లెట్స్ ఉన్నాయి, ఐవి ఇంజెక్షన్స్ ఉన్నాయి ఇంప్రూవ్ చేయడానికి. కానీ వీటన్నిటి ద్వారా కూడా మనం ఒక స్ట్రేట్కి పోయి మనమేమి అమెరికన్స్ లాగా అవ్వము. మన ఉన్నదే స్కిన్ బ్రైట్ అవుతుంది అండ్ టోన్ అనేది బెటర్ అవుతా ఉంటుంది. చెయ్యాలి మెయింటెనెన్స్ అగైన్ టాబ్లెట్స్తో కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్, కొంచెం డైలీ ఫ్రూట్స్ తినడము, డైలీ స్కిన్ కేర్ హ్యాబిట్స్, స్ట్రెస్, స్లీప్, ఇవన్నీ కూడా ప్రాపర్. నిద్ర లేకపోయినా కూడా సరిగ్గా ఓవర్ ద టైం మనిషి నల్లగా అయిపోతూ ఉంటారు బికాస్ ఆఫ్ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మ్యామ్, మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను ఇట్ ఈస్ ఆల్మోస్ట్ దిస్ ఈస్ మై ఐ కెన్ సే 19th year ఆఫ్ మై ప్రాక్టీస్. సో మీరు చాలా మంది పేషెంట్స్ని చూసే ఉంటారు. అది అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ఏజ్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే. జనరల్గా వాళ్ళు చెప్పే కామన్ ప్రాబ్లం ఏంటి మ్యామ్? ఎక్కువగా కామన్ ప్రాబ్లం వచ్చేసి అంటే ఇంకా నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో మోస్ట్లీ లైక్ నాకు 50% ఉంటుంది క్లినికల్ ప్రాక్టీస్ కమ్ ఈ కాస్మెటిక్ ఇష్యూస్ లైక్ హెయిర్ ఫాల్ కోసం కానీ, పింపుల్స్ కోసము, పిగ్మెంటేషన్ ఇష్యూస్కి రావడము. అలాగే మీరు అన్నట్టు ఎలర్జీస్, ఇవన్నీ ఇంకా స్కిన్ కండిషన్స్ చాలా ఉంటాయి. సోరియాసిస్, విటిలిగో, చాలా డిసీజెస్ ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా 50% అని చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మ్యామ్, లేడీస్లో చాలా కామన్గా, చాలా రెగ్యులర్గా, చాలా ఎక్కువగా చూస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే ఫేషియల్ హెయిర్, అప్పర్ లిప్, ఇలాంటివన్నీ కూడా. సో వీటిని రిమూవ్ చేయడానికి పర్మనెంట్ లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా? అసలు అవి రిమూవ్ అయిపోతాయా పర్మనెంట్గా? లేదు అంటే మనం ఎలాంటి డైట్ కానివ్వండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేజర్ హెయిర్ రిమూవల్ అనేది ఒక మిస్నామర్. దెర్ ఈస్ నో పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్. సో ఒరిజినల్గా పర్మనెంట్ లేజర్ హెయిర్ రిడక్షన్ అనాలి దాన్ని. సో ఎందుకంటే అన్ని హెయిర్ ఫాలికల్స్ ఎనీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీలో అన్నీ ఒకటే సైకిల్లో ఉండవు. హెయిర్లో డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయి. కొన్ని గ్రోయింగ్ స్టేజ్లో ఉంటాయి, కొన్ని డార్మెంట్ స్టేజ్లో ఉంటాయి, కొన్ని ఏమో స్టేటిక్ స్టేజ్లో ఉంటాయి. అవి ఏం గ్రో కావు, డార్మెంట్ కాకుండా అలా స్టేటిక్గా ఉంటాయి అన్నమాట. మన లేజర్ హెయిర్ రిడక్షన్ విల్ టార్గెట్ ఓన్లీ గ్రోయింగ్ ఫేజ్ ఆఫ్ సెల్స్. యాక్టివ్గా ఉన్న హెయిర్ ఫాలికల్స్ని టార్గెట్ చేస్తుంది. సో డార్మెంట్ ఫాలికల్స్ ఏవైనా ఉన్నాయి అవి ఎప్పుడైనా గ్రో కావచ్చు ఫ్యూచర్లో. ఓకే. సో అందుకే లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది 70 to 90% ఎక్కడైనా రావచ్చు రిజల్ట్ అనేది. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ యాక్టివ్ హెయిర్ ఫాలికల్స్. సో బాగా థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఫైన్ హెయిర్ ఉన్న వాళ్ళకి అంత ఎక్కువగా ఉపయోగపడకపోవచ్చు. అట్లీస్ట్ బాగా థిక్ ఉన్న వాళ్ళకి 90% వరకు రిజల్ట్స్ వచ్చాయనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ ఫైన్ హెయిర్ ఉన్న వాళ్ళకి 70 to 80%. కొంచెం ఫైన్ హెయిర్ అనేది కొద్దిగా కలర్ అనేది కొంచెం లైట్ బ్రౌనిష్గా ఉంటుంది. అదొక రీజన్ లేజర్ దాన్ని సరిగ్గా టార్గెట్ చేయలేకపోవడానికి. ఎక్కువ డార్క్ ఉన్న హెయిర్కి మాత్రం ఎక్కువగా లేజర్ అబ్జార్బ్ చేస్తుంది. సో వాటిని మనం ఆ రూట్స్ని డిస్ట్రాయ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది మనకి ఒక 10 to 20% గ్రోత్ అనేది ఇట్ విల్ కీప్ ఆన్ కమింగ్ ఓవర్ ది ఇయర్స్. సో మనకు ఒక 8 sessions to 10 sessions అలా పడతాయి. సపోజ్ ఫేస్ తీసుకున్నాం అనుకోండి, సో ఎవ్రీ 4 to 6 weeks ఒకసారి మనం కంటిన్యూగా 8 to 10 sessions చేస్తాం. సో దాని ద్వారా మనకి అప్రాక్సిమేట్లీ 80 to 90% వరకు రిడక్షన్ అయిపోతుంది. దెన్ ఆ 10%, 20% వాట్ ఎవర్ అక్కడక్కడ మనకి గ్రోత్ కనిపిస్తుందో దానికి మనం ఎవ్రీ 6 monthsకి ఒకసారి
తీసుకుంటూ ఉంటే Okay. మెయింటెనెన్స్ సెషన్స్ అది కూడా పోతుంది ఈవెన్చువల్లీ. ఓకే ఓకే సో 100% స్మూత్ స్కిన్ అనేది ఎవరు గ్యారంటీ ఏ మెషిన్ కూడా లేదు అలా చేయడానికి. సో ఇట్ నీడ్స్ మెయింటెనెన్స్ ఐదర్ 6 months కానీ 1 yearకి ఒకసారి కానీ వాళ్ళకున్న గ్రోత్ని బట్టి మనము మెయింటెనెన్స్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే. సో ఈ పిగ్మెంటేషన్, ఈ హెయిర్ ఇవే కాకుండా మెలాస్మా అనేది కూడా ఇప్పుడు Yeah. చాలా రెగ్యులర్గా అవును. వినిపిస్తుంది మేడం. సో అసలు ఆ మెలాస్మా ఎలా స్టార్ట్ అవుతుంది, దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయా మనం, లేదా న్యాచురల్ వేలో వాటిని క్యూర్ చేసుకోవడం అవుతుందా? న్యాచురల్ వేలో మెలాస్మాని క్యూర్ చేయడం అనేది చాలా కష్టము. ఎందుకంటే మెలాస్మా అనేది మోస్ట్లీ ఇంటర్నల్. ఇఫ్ ద పర్సన్ ఈజ్ ప్రోన్, అంటే మనకి అది ఇప్పుడు బీపీ షుగర్ రావడానికి మనం ఎలా ప్రోన్ ఉంటాం జెనెటిక్గా, సో అలాగే మెలాస్మా అనేది మోస్ట్లీ ఒక జెనెటిక్ కండిషన్ అండ్ మోస్ట్లీ ఇట్ ఈస్ హార్మోనల్. మనకి ఇంటర్నల్గా బ్లడ్ తక్కువ ఉండడం, ఎనీమియా అలాంటి వాటి వల్ల రావచ్చు, హార్మోనల్స్ ఇష్యూస్, పీసీఓస్ ఇలాంటి వాటి వల్ల రావచ్చు. మధ్య ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. సో ఆ హార్మోన్స్ రెగ్యులర్గా వాటిని తీసుకుంటూ ఉంటారు, సో వాటి వల్ల రావచ్చు. అండ్ జెనెటిక్ డిస్కస్ చేశాం కదా, ఫ్యామిలీలో ఉంటే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఫీమేల్స్లో మెనోపాజ్ ఎంటర్ అయినప్పుడు రావచ్చు. సో 40 తర్వాత ఫీమేల్స్ మోర్ ప్రోన్ ఉంటారు. మన ఇండియన్ స్కిన్ ఎస్పెషల్లీ ప్రోన్ టు మెలాస్మా. సో మెలాస్మా అనేది మన ఇండియన్లో ఒక 40 to 50% ఫీమేల్స్ ఈజీగా చూస్తాం. సో ఇన్ని రీజన్స్ ఉంటాయి. సో అందుకే మెలాస్మాని మనం 100% క్యూర్ చేయలేము. లైఫ్ స్టైల్ అగైన్ సన్ ఎక్స్పోజర్ అండ్ పిల్స్, మెడిసిన్స్, చాలా కొన్ని టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ వల్ల కూడా మెలాస్మా ఇండ్యూస్ అవుతుంది. సో ఇన్ని రీజన్స్ ఉంటాయి. సో అందుకే మనము మెలాస్మాని కంప్లీట్గా క్యూర్ చేయలేము. అండ్ డెఫినెట్గా దాన్ని లైట్ చేయొచ్చు మనం. ఓకే. మనం టిల్ 80 to 90% దాకా కూడా దాన్ని లైట్ చేయొచ్చు. అందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో డీప్ లేయర్స్లో ఉంటుంది, ఒకటి సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉంటుంది. సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉన్న మెలాస్మాని మనము ఈజీగానే టార్గెట్ చేయొచ్చు. సో అది తగ్గిపోతుంది. అండ్ రెగ్యులర్ మెయింటెనెన్స్, రెగ్యులర్గా కూడా కొంచెం మైల్డ్ ఎక్స్ఫోలియేటింగ్ క్రీమ్స్ వాడుకుంటూ, సన్ స్క్రీన్ వాడుకుంటూ, ఎప్పుడైనా మళ్ళీ పెరిగితే కొంచెం డాక్టర్స్ హెల్ప్ తీసుకొని దాన్ని తగ్గించుకొని, సో ఇట్స్ లైక్ ఏ ఆన్ గోయింగ్ థింగ్. ఇప్పుడు నేను ఒకసారి ఒక 4 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాను, పర్మనెంట్గా మెలాస్మా తగ్గిపోవాలి అలాంటిది ట్రీట్మెంటే లేదు, ఉండదు కూడా అది. ఎందుకంటే ఆ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి కాన్స్టెంట్గా. స్టార్టింగ్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని ఏమన్నా స్టాప్ చేయొచ్చు అంటారా? స్టార్టింగ్ స్టేజ్లో చేసి మనం ప్రాపర్ కేర్ తీసుకుంటూ ఉండాలి. సో పిగ్మెంటేషన్ రెడ్యూసింగ్ క్రీమ్స్ అంటే మన మెలనిన్ ఓవర్ ప్రొడక్షన్ని తగ్గించడానికి కొన్ని క్రీమ్స్ ఉంటాయి. సో అది ఒక డైలీ రొటీన్లో మనం యాడ్ చేసుకోవాలి. అండ్ సన్ స్క్రీన్ ఇంకా ఎవ్రీ 3 hours-కి 4 hours-కి పెట్టుకుంటూనే ఉండాలి సిన్సియర్గా. అది రెగ్యులర్గా మెయింటైన్ చేయగలిగితే వీ కెన్ టాప్ ఇట్. ఓకే. అట్లీస్ట్ అక్కడ ఉన్నదాన్ని ఇంకా లైట్ అని కూడా చేసుకోవచ్చు అండ్ ఇంకా ఫర్దర్గా హెవీగా కాకుండా చూసుకోవచ్చు. కానీ మన హార్మోన్స్ ఇవన్నీ మనము కంట్రోల్ చేయలేము 100%. ఓకే. సో నేను విన్నాను మ్యామ్ మీ ప్రొఫైల్ గురించి, మీకు మంచి అవార్డ్స్, రివార్డ్స్ అండ్ సెలబ్రిటీస్కి కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి, ఒక్కసారి మాకు ఆ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంటారు? అవార్డ్స్ అంటే మన వర్క్ని బట్టి విల్ గెట్ ఇన్విటేషన్స్. మన ఎలా ఇప్పుడు పాపులర్ అయిపోయాము, ఇప్పుడు పేషెంట్స్ ఉంటారు, పేషెంట్ టు పేషెంట్. దట్స్ యాక్చువల్లీ మేము ఎప్పుడు సీరియస్గా మార్కెటింగ్ అనేది ఎప్పుడు చేయలేదు క్లినిక్ గురించి. టచ్ వుడ్. సో అన్నీ స్మూత్గానే వితౌట్ మచ్ మార్కెటింగే ఇంతవరకు వచ్చాము. కానీ అవన్నీ అవార్డ్స్ అనేవి మనకి ఒక బూస్టింగ్. నేను వాటిని తీసుకొని పెద్దగా గ్రేట్ అలా ఏమి ఫీల్ కాను. కానీ మనం ఒక గుడ్ వర్క్ చేస్తున్నాము, సొసైటీలో మనకు ఒక గుర్తింపు వచ్చిందని ఐ విల్ ఫీల్ హ్యాపీ. ఓకే. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడాలన్నా కానీ కాంటాక్ట్ ఎలా చేయాలి? కాంటాక్ట్ నెంబర్స్ విల్ గివ్ యూ ఇన్ ద ఈ లైవ్లో వీ కెన్ కీప్ సమ్ స్క్రోలింగ్. సో డాక్టర్ వీనస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిన్ అండ్ హెయిర్, వీ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ కొండాపూర్, దట్ ఈస్ ఆపోజిట్ శరత్ క్యాపిటల్ మాల్. సో అదొక ల్యాండ్ మార్క్ మనకి, అండ్ ఆపోజిట్ లోనే ఉంటుంది. సో డాక్టర్ వీనస్ అని పెద్ద బోర్డు కూడా కనిపిస్తుంది. అండ్ వీ హ్యావ్ అదర్ బ్రాంచెస్ ఎట్ టోలీ చౌకీ అండ్ చందన్ నగర్. ఓకే. ఎనీవేర్ దే కెన్ టేక్ అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ. ఓకే. టైమింగ్స్ ఎలా ఉన్నాయి?
నేను మార్నింగ్ 11 నుంచి 9 వరకు వర్క్ చేస్తానండి. మధ్యలో ఒక 1.5 అవర్ బ్రేక్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బాగా డీటెయిల్డ్గా ఇచ్చారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఫేస్కి సంబంధించి కానివ్వండి, హెయిర్కి సంబంధించి కానివ్వండి, హెల్త్ని క్యూర్ చేసుకోవాలి, మేము అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో దానికి సంబంధించి ఎలా మంచిగా ఫుడ్ తినాలి, డైట్ ఫాలో అవ్వాలి, మెడిసిన్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో గైస్ చూస్తున్నారు కదా, మేడం మీకోసమే చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్ అవ్వనివ్వండి, ఫేస్బుక్ అవ్వనివ్వండి, యూట్యూబ్ అవ్వనివ్వండి, ఎక్కడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పింది గుడ్డిగా నమ్మేసి మీరు అది యూజ్ చేసేసి ఫైనల్ స్టేజ్లో డాక్టర్స్ దగ్గరికి వచ్చి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నా ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నా ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు అని చెప్పడం కంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా మనకి బాధ వచ్చింది అని అంటే ఫస్ట్ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ కానివ్వండి, ఫుడ్ డైట్ కానివ్వండి, ఏదైనా సరే ప్రాపర్గా మీరు ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయనే చెప్తున్నారు. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, ఫేస్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఒకవేళ మీకు కావాలి అని అంటే నేను మేడం డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. వెంటనే ఒకసారి వెళ్ళి మేడంతో మాట్లాడి తను చెప్పే సజెషన్స్ తీసుకొని డైట్ కానివ్వండి, ట్రీట్మెంట్స్ కానివ్వండి, మెడికేషన్ కానివ్వండి ప్రాపర్గా ఫాలో అయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వాసవి ఆచార్య. మళ్ళీ నేను మీ ముందుకి ఇంకొక గెస్ట్తో వస్తాను. అంతవరకు సోషల్ పోస్ట్ ఛానల్ని ఫాలో చేయడం, లైక్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు.